స్టైఫండ్ పెంచాలని హైదరాబాద్ లో ఆయుష్ జూనియర్ వైద్యులు నిరసన బాట పట్టారు. చార్మినార్ నుంచి గుల్మార్ వరకు ఈ ర్యాలీ జరిగింది. 24 రోజులుగా నిరసన చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్. 24 రోజులుగా వంట వార్పు మౌన ప్రదర్శన పోస్ట్ కార్డుల ఉద్యమం చేశారు డాక్టర్స్. పొరుగున ఆంధ్రప్రదేశ్లో 60,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంటే తెలంగాణలో మాత్రం 30,000 ఇస్తున్నారు అని చెబుతున్నారు ఆయుష్ జూనియర్ వైద్యులు. ఇకపై అలోపతి వైద్యులతో సమానంగా తమకు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ వైద్యుల నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. 23 రోజులుగా అంటే 24వ రోజు ఆయుష్ వైద్యుల స్ట్రైక్ అనేది కొనసాగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇటు చార్మినార్ దగ్గర నుంచి వీళ్ళు చార్మినార్ దగ్గర నుంచి ర్యాలీ చేస్తూ వాళ్ళ నిరసనను ప్రత్యేకంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 23 రోజులుగా నిరసన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ స్టైఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచట్లేదు. గత 10 ఏళ్లుగా ఈ స్టైఫండ్స్ పెంచిన పరిస్థితి కనిపించట్లేదు. అల్లోపతి వైద్యులతో పాటు ఆయుష్ వైద్యులకు సమానంగా స్టైఫండ్ పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ స్టైఫండ్ పెంచకపోవడం వల్ల మాకెంతో ఇబ్బంది అవుతుందనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం మా స్టైఫండ్ పెంచాలి అని. మేము 24 రోజుల నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్కి మా వాయిస్ వినిపించడం లేదు. అసలు వినిపిస్తుందా వినిపించడం లేదా, వినిపించినట్టు ప్రిటెండ్ చేస్తున్నారా అర్థం కావటం లేదు. మేము ఇదే కోరుతున్నాం, మాకు న్యాయం కావాలి. సో గవర్నమెంట్ కూడా మా మాట వినాలి, మా కష్టాలు చూడాలి, స్టైఫండ్ పెంచాలని మేము కోరుతున్నాం. వీళ్ళకు రాజకీయంగా కూడా చాలా వరకు పొలిటికల్ మద్దతు కూడా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు రాజకీయంగా చాలా వరకు మద్దతు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి సపోర్ట్ అయితే వాళ్ళకి ఎలాంటి సమస్య సొల్యూషన్ అనేది వీళ్ళకి కనిపించట్లేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సిపిఎం పార్టీగా మేము ఈ ఆయుష్ డాక్టర్లు విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వము ఆయుష్ వైద్యుల విద్యార్థులని ఒక రకంగా, అల్లోపతి వైద్య విద్యార్థులను ఒక రకంగా చూడడం చాలా అన్యాయము. అల్లోపతి చదివేటువంటి వాళ్ళకేమో పెద్ద ఎత్తున స్టైపెండ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి 30,000, 40,000, అలాగే పీజీ చేసే వాళ్ళకి 70,000 ఈ రకంగా వాళ్ళకి స్టైపెండ్ ఇస్తూ ఉన్నారు. ఈ ఆయుష్ విద్యార్థులకు మాత్రం 15,000, 13,000 మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే హౌస్ సర్జన్స్కు 35,000, 25,000 మాత్రమే ఇస్తున్నారు. అక్కడ హౌస్ సర్జన్స్కి ఏమో 70,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయము. ఇది మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎట్లా ఈ సమస్య పరిష్కారానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? మేము సిపిఎం పార్టీగా కంపల్సరీ ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాము, పార్టీగా తీసుకెళ్తాము. ఎందుకంటే 23 రోజులు ఇప్పటికీ కంప్లీట్ అయింది. ఇది 24వ రోజు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దీన్ని వారి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విషయం తెలుసుకున్నటువంటి చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా దీనికి సంబంధించిన మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలనేది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ఎలెందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.